హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను శారీకి టాజల్స్ వేశానండి. అది మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. ఇలా నేను 2 బండిల్స్ అనేది తీసుకున్నాను. 2 బండిల్స్ తీసుకొని చీరకి మన పోగులు ఎలా పోసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. బండిల్స్ని మనము ఏదైనా కవర్లో కానీ చిన్న బౌల్లో కానీ వేసుకోవాలండి. అంటే దారాలు చిక్కు పడకుండా ఉండడం కోసం. ఇవి 2 దారాలు కలిపి ఇలా తీసుకోవాలండి. 2 దారాలు కలిపి మనం కనుక పోసుకున్నట్లయితే ఇట్లా ఈ చివరి నుంచి నేను టేబుల్కి పోస్తాను అనమాట. టేబుల్కి పోస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఇట్లా మనకి 80 నుంచి 100 రౌండ్స్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట. కౌంట్ ఈ ఎక్కువ లెంత్ వస్తే మనకి ఫాస్ట్గా అంటే పద్దాకా మనం పోగులు పోసుకునే పని లేకుండా అయిపోయింది అనమాట. ఇలా 80 రౌండ్స్ దాకా పోసుకోవచ్చండి. ఇది నేను ఓన్లీ బిగినర్స్ కోసం చూపిస్తున్నానండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ గురించనే నేను ఈ వీడియో తీశాను. మొత్తం టోటల్ అన్నీ అట్లా పోగులన్నీ అయిపోయిన తర్వాత దారం తెంపేసుకొని దగ్గరగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 80 రౌండ్స్ కట్ చేశాను. 80 రౌండ్స్ పోసానండి. తర్వాత ఇదిగో ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇట్లా పోసుకోవాలన్నమాట. దీనిని మనకి ఇట్లా వేసేసుకొని టాజల్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ టాజల్స్ ఎలా రెడీ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. ఇలా ముందుగా మనము టాజల్ రెడీ చేసుకునే ముందు నేను జెర్రీ థ్రెడ్, ఇదిగోండి జెర్రీ థ్రెడ్, ఈ జెర్రీ థ్రెడ్ తీసుకొని దీన్ని ఇలా టైట్ చేసేస్తున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు టైట్ చేసుకోండి. మనం పూలమాల ఎలా కడతామో అలా చుట్టుకొని ఒక 2-3 సార్లు ఇట్లా చుట్టేసుకొని పూలమాల కట్టినట్టుగా ఇట్లా లాగేసేస్తే అయిపోతుంది, టైట్ అయిపోతుంది. ఇది ఎందుకంటే మనం టాజల్ వేసేటప్పుడు జారిపోకుండా ఉండేదానికి, పోగులన్నీ ఊడిపోయి పక్కకి పోకుండా ఉండేదానికి ఇలా మనం టైట్ చేసుకుంటాం అనమాట. ఇలా టైట్ ఒక 4 సార్లు ఇట్లా అనేసేస్తే మనకి టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం టాజల్ రెడీ చేసుకోవడానికి కంప్లీట్గా పోగులు అనేది రెడీ అయిపోయినాయి అనమాట. చూడండి, టాజల్ అనేది ఇలా మనం పోగులు పోసుకున్న తర్వాత ఇలా ఒక తాడు అనేది కట్టుకోవాలన్నమాట. ఇట్లా అంటే మనం డోకి కానీ ఎక్కడ వీలైతే అక్కడ మనం కట్టేసుకొని దానికి ఇట్లా ముందుగా టాజల్స్ అనేది రెడీ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి, సూదిలోకి ఇలా దారం ఎక్కించుకోవాలి. దారం ఎక్కించుకున్న తర్వాత మనం ఇట్లా సూదిలో నుంచి హాఫ్లో నుంచి సూదిని పెట్టేసేసి ఇట్లా లాక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఏంటంటే హాఫ్కి చేసేసుకుంటే టైట్గా లాగేసేసుకొని చేసేసుకుంటే ఏంటంటే టాజల్ ఏదైనా పట్టుకొని అంటే మనకి ఏదైనా పోగులు పట్టుకున్న అట్లా చేసినా సరే మనకి ఏంటంటే ఊడకుండా ఉంటాయి అన్నమాట. గట్టిగా ఇట్లా 2-3 టాకాలు అట్లా గట్టిగా వేసుకొని టైట్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా కనిపిస్తుందండి మీకు. ఇట్లా మొత్తం కొంచెం చిన్నగా లాగా తీసుకోవాలండి దారం అనేది. ఎందుకంటే ఇది జరీ థ్రెడ్ కాబట్టి జరీ థ్రెడ్తో మనం వేసేటప్పుడు ఎక్కువ తీసుకుంటే చిక్కు పెడతా ఉంటుంది, కొంచెం టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది, విసిగిస్తూ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో నేను ఏంటంటే కొంచెం దారం కొంచెం జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఇట్లా టైట్ చేసేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఈ ఉంది కదండి, దీనికి ఇట్లా పైనుంచి ఇట్లా సూది తీసుకొని కింద కుచ్చేసి ఇట్లా లాగేసేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని నాట్ వేయాలన్నమాట. టైట్గా నాట్ వేసేసేయాలి. ఒక 2 knots ఇట్లా 2 knots వేసేసి సూది మళ్ళీ లోపలికి పైనుంచి కిందకి ఇట్లా లోపలికి గుచ్చేసేసి ఇట్లా తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి దారం అనేది జరీ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉండడం కోసం అనమాట. అందుకోసం నేను లోపలికి లాగేసాను. కట్ చేసేసుకోవాలి. ఇదండి టాజలు. ఇది
మొత్తం ఇట్లా మొత్తం నేను ఒక 22 టాజల్స్ అయితే రెడీ చేశాను. దీనిని ఇప్పుడు మనం శారీకి కట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకటి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఇవన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. నేను ఇట్లా సమానంగా చూసుకొని అన్నీ సమానంగా ఉన్నాయో లేవో చూసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. ఇట్లా మీకు అన్నిటి మీద కాకుండా ఇట్లా సింగిల్గా తీసుకుంటే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. టాజల్ని ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలండి. ఒక నిమిషం చూపిస్తాను. ఇట్లా ఏదైతే మనకి టాజల్ ఎక్కువ ఉంది అనిపిస్తే అది మనం తీసుకొని ఇట్లా కట్ చేయాలన్నమాట. సమానంగా అన్నీ సమానంగా ఉంటే బాగుంటుంది. ఇట్లా అన్నీ కట్ చేసేసుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా టాజల్స్ అనేది మొత్తం రెడీ అయిపోయినాయి. తర్వాత నేను చీరకి యాడ్ చేయబోతున్నా, స్టిచ్ అయిపోతున్నాను అనమాట. దీనికి వచ్చేసి టాజల్స్ ప్లస్ నేను స్మాల్ బీడ్స్ అనేది తీసుకున్నానండి. తీసుకొని యూజ్ చేశాను. ఇదిగోండి ఇట్లా 3 ప్యాట్ల మీద నేను వేసుకున్నాను అనమాట. అంటే అటు 3 ఇటు 3 6 ప్యాట్లు అనమాట. చూడండి ఇట్లా సూదిలో దారం ఎక్కించుకోవాలి. తర్వాత ఇక్కడ మనము ఇదిగోండి ఇట్లా పైనుంచి తీసుకొని దారం లాక్ చేసుకొని ఇట్లా లాక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా లాక్ చేసేసుకోవాలి. ఈ కింద ముడి అనేది కిందకి పోవాలండి. కిందకి పోతే మనకి నీట్గా ఉంటుంది కనిపించడం కోసం. అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఇట్లా 2 knots వేసేసుకోవాలి. knots వేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇదిగోండి సింగిల్ బీడ్ ఒకటి, టాజల్ ఒకటి, సింగిల్ టాజల్ ఒకటి. ఇదిగోండి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని దీన్ని ఇట్లా టైట్గా లాగాలన్నమాట. ఇలా టైట్గా మనము లాగేసుకోవాలి. చూడండి ఇట్లా లాగేసిన తర్వాత మళ్ళీ ఈ బీడ్లో ఉంది కదా, ఈ బీడ్లో నుంచి ఇట్లా పైకి సూది తీయాలి. ఇట్లా తీయాలి. సూది అనేది ఇట్లా పైకి తీయాలి. తీసేసి మనకి ఇక్కడ లూజ్ అనేది లేకుండా చాలా అంటే చాలా టైట్గా ఈ బీడ్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ది టాజల్లోకి వచ్చేలాగా మనకి ఇట్లా అండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఇట్లా టైట్గా చూసారా, ఇట్లా లాగేసి ఇది బీడ్ లూజ్ రాకుండా టైట్ పట్టేసుకొని దీన్ని ఇలా లాక్ చేసుకోవాలన్నమాట. ఇట్లా 2-3 లాక్స్ వేసేసుకుంటే మనకి లూజ్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా మళ్ళీ అంటే ఒకసారి వేస్తే ఏంటంటే మనకి స్ట్రాంగ్గా ఉండదు. సో నేను ఏంటంటే 2 times ఇట్లా బీడ్ నుంచి తీసేసుకుంటున్నాను అనమాట. బీడ్లో నుంచి తీసి టాజల్ అనేది టైట్ చేస్తున్నాను. అప్పుడు మనకి నీట్గా వస్తుందండి. ఇట్లా టైమ్స్ వేసుకొని లాక్ చేసేసుకున్నాను. లాక్ చేసి ఇది దారం ఊడిపోకుండా ఉండేదానికి కింద ముడి వేసుకున్నాను. ఇట్లా ఇవ్వండి ఇక్కడ ఇట్లా ముడి వేసేసుకున్నాను. ఇట్లా ముడి వేసేసుకున్నాను. ఇలా 2-3 లాక్స్ వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది. తర్వాత ఇది థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా ఈ దారం నేను కట్ చేసేస్తాను ఇట్లా నీట్గా. ఓకేనా, ఇలా అండి రెడీ చేసుకునేది టాజల్. ఇలా శారీకి వేసుకోవాలండి. ఇది 1.5 ఇంచ్ గ్యాప్తో పెట్టాను. ఫైనల్ లుక్ ఇదండి.
వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.